భారత పార్లమెంటులో లోక్సభ బడ్జెట్ సెషన్ సమయంలో పెద్ద గందరగోళం జరిగింది. దానికి మూల కారణం మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే ఆత్మకథ, మెమోయిర్స్ అని చెప్పి పిలుస్తారు ఆత్మకథలను. సో మన మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే బుక్ రాశారు 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. అయితే ఏం జరిగింది ఇప్పుడు అంటే, రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ఆయన రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పాల్సిన ఆ ఛాన్స్ వచ్చింది, లేచాడు. ధన్యవాదాలు చెప్పకుండా ఆ తీర్మానం చర్చలో మాట్లాడుతూ, నేను జనరల్ ఎంఎం నరవాణే రాసిన 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. దాని గురించి ద క్యారవాన్ అనే మ్యాగజైన్ లో ఆర్టికల్ వచ్చింది అని ఆ పుస్తకంలో నుంచి కొన్ని భాగాలను ఉటంకించడం మొదలు పెట్టారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ ఆ ద క్యారవాన్ అనే మ్యాగజైన్ అందులో వచ్చిన ఆర్టికల్ ప్రింట్అవుట్ తీసుకొని వచ్చి చూపిస్తూ పుస్తకంలోని కొన్ని భాగాలను చదివి వినిపించాలి అని చెప్పి ప్లాన్ చేశాడు. అయితే వెంటనే భారతీయ జనతా పార్టీ నేతలు రాజ్నాథ్ సింగ్ గారు, ఆ తర్వాత అమిత్ షా గారు, ఆ తర్వాత పార్లమెంటరీ అక్కడుండే వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గారు, ఈ ముగ్గురు అభ్యంతరం చెప్పారు. నిజానికి నరేంద్ర మోదీ గారు కూడా సభలో ఉన్నారు, చూస్తున్నారు. ఏం అభ్యంతరం చెప్పారంటే, పుస్తకం ఇంకా పబ్లిష్ అవ్వలేదు, అన్పబ్లిష్డ్ బుక్ గురించి ఇక్కడ పార్లమెంట్ లో మాట్లాడకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నువ్వు ఏదైతే ద కారవాన్ ఆర్టికల్ ఏదో పట్టుకొచ్చి చూపించాలనుకుంటున్నావే అది అసలు అన్ఆథెంటికేటెడ్ మెటీరియల్, అంటే ధృవీకరణ లేనటువంటి మెటీరియల్. సో అలాంటి దాని గురించి చర్చించాల్సినటువంటి అవసరం ఏముంది పార్లమెంట్ లో? అది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఇలాంటి మెటీరియల్, బయట మెటీరియల్ రూల్ నెంబర్ 349 ప్రకారం, పార్లమెంట్ రూల్స్ ప్రకారం ఇక్కడ చదవకూడదు. ఇది వాళ్ళు చెప్పారు. స్పీకర్ ఓం బిర్లా గారు కూడా రూల్ 349 ప్రకారం రాహుల్ గాంధీని ఆపేశారు. కాంగ్రెస్ గోలగోల రచ్చరచ్చ చేసింది, చదవాలి అని చెప్పి ప్రయత్నం చేశారు, ఏదో డిస్కస్ చేయాలి అని. స్పీకర్ గారు అడ్డుకున్నారు. సో లోక్సభ ఒకటే రోజు 3 సార్లు అడ్జార్న్ అయింది, వాయిదా పడింది. ఆ రోజంతా కూడా గందరగోళం. ఇంతకు ఆ పుస్తకంలో ఏముందని చర్చ? ద క్యారవాన్ అనే మ్యాగజైన్ లో వచ్చిన ఆర్టికల్ ప్రకారము 2020 లదాఖ్, గల్వాన్, భారత్ చైనా ఘర్షణల గురించినటువంటి వివరాలు. మన తెలుగువారు శ్రీ కల్నల్ సంతోష్ బాబు గారు అమరులయ్యారు కదా, ఆ సంఘటన 2020 లదాఖ్ సంఘటన, అదే గల్వాన్ సంఘటన. సో భారత్ చైనా మధ్య ఉన్నటువంటి ఘర్షణలకు సంబంధించిన వివరాలు అదొకటి. డోక్లాం 2017లో చైనా యుద్ధ ట్యాంకులు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయని, ఆ తర్వాత భారతదేశం రెస్పాన్స్ ఇచ్చింది అని దానికి సంబంధించిన వివరాలు. సో రాహుల్ వీటన్నింటినీ ఉపయోగించి ఏమంటున్నాడంటే, నరేంద్ర మోదీ ప్రభుత్వం చైనాకు బలమైన సమాధానం ఇవ్వలేదు, భూభాగం మనం కోల్పోయాము అన్న విషయాన్ని మోదీ ప్రభుత్వం దాచుతోంది అని రాహుల్ గాంధీ ఆరోపించాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఇది పాయింట్ నెంబర్ 1 అండి. నరేంద్ర మోదీ ప్రభుత్వం సెక్యూరిటీ విషయంలో బలహీనమైన ప్రభుత్వం అని రాహుల్ గాంధీ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు. ఇది పాయింట్ నెంబర్ 2. భారత ఆర్మీ శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఆర్మీ కాదు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు. ఇది పాయింట్ నెంబర్ 3. అదేంటండి అలా ఎందుకు పాయింట్ నెంబర్ 3 చెప్తున్నారు అంటారా? క్లియర్ గా 2020 గాల్వాన్ సంఘర్షణలో మన భారత సైనికులు ఇక్కడ చైనా సైనికులను చితగ్గొట్టి పంపించారు. దానికి సంబంధించిన విషయాలు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. కానీ రాహుల్ గాంధీకి సాటిస్ఫాక్షన్ లేదు. రాహుల్ గాంధీ ఏం నమ్ముతూ వస్తున్నాడు? చైనా మన భారత భూభాగాన్ని ఆక్రమించుకుంది గాల్వాన్ లో అన్నది నమ్ముతూ వస్తున్నాడు. నమ్ముతున్నాడా? రాజకీయాల కోసం సెక్యూరిటీని ఈ విధంగా ఉపయోగించుకుంటూ ఉన్నాడా బద్నాం చేయడానికి? అది మీరు ఆలోచించుకోవాలి. అయితే అండి రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంతకుముందు కూడా ఒకసారి ఇలాగే వాగారు. బయట వాగేదానికి పార్లమెంట్ లో మాట్లాడేదానికి ఒక చిన్న తేడా ఉంటుంది. పార్లమెంట్ లో ఏదైనా మాట్లాడితే దాని మీద కోర్టులలో కేసు వేయలేరు. ఇంతకుముందే నేను మీకు చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే పార్లమెంట్ లో ఆల్రెడీ జడ్జి స్థానంలో స్పీకర్ గారు ఉన్నారు. హీ కెన్ కంట్రోల్ వాట్ టు టాక్ అండ్ వాట్ నాట్ టు టాక్, హౌ టు బిహేవ్, ఇవన్నీ స్పీకర్ గారు కంట్రోల్ చేస్తారు. పార్లమెంట్ లో ఏదైనా మాట్లాడొచ్చు అన్న ఇమ్యూనిటీని తీసుకొని ఇప్పుడు పార్లమెంట్ లో మాట్లాడే ప్రయత్నం చేశాడు. నిజానికి అంతకుముందు బయట ఇలాగేదో పిచ్చవాగుడు వాగబోతే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళాడు రాహుల్ గాంధీ. అడిగారు కోర్టు వారు, నువ్వు చెప్తున్నావు కదా చైనా వచ్చి గాల్వాన్ సందర్భంలో మన భారత భూభాగాన్ని ఆక్రమించుకుంది అని, ప్రూఫ్స్ ఎక్కడున్నాయి? ఆక్రమించుకుంది అని చెప్పడానికి ప్రూఫ్స్ ఎక్కడున్నాయి? ప్రూఫ్స్ ఇక్కడ కోర్టు ముందు పెట్టి మాట్లాడు అంది. నా దగ్గర ప్రూఫ్స్ లేవు అన్నాడు. మరి ఎందుకు వాగావు అంది కోర్టు. ఏం చెప్తాడు? సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే బయట మీడియా ముందు డ్రామాలు చేసినట్టు కోర్టులో చేయలేరు. సో క్షమాపణలు చెప్పాడు. నన్ను క్షమించండి, తిమ్మిరి ఎక్కువయ్యి తిండి ఎక్కువై వాగాను, రాజకీయాల కోసం వాగాను, అది మీనింగ్ అనమాట రాహుల్ గాంధీ. సో క్షమాపణలు చెప్పాడు, అయిపోయిందా? సో ఇప్పుడు నరవాణే రాసినటువంటి ఆ బుక్ అది ఇంకా పబ్లిష్ అవ్వలేదు. దాంట్లో ఏదో ఉంది అన్నట్టు అందులోంచి ఏదో ఇన్ఫరెన్స్ లాగే ప్రయత్నం చేస్తూ పార్లమెంట్ లో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఒక 2 గంటల క్రితం నేను జస్ట్ బ్రష్ చేసుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్లో అడ్డగాడిదా మాట్లాడుతూ ఉన్నాడు. ఆడేం మాట్లాడుతున్నాడు అని చెప్పి కాసేపు విన్నాను. ఆడేం చెప్తున్నాడు
అంటే రాహుల్ గాంధీని మాట్లాడనివ్వాల్సిండ్రి పార్లమెంట్ లో, ఎందుకు భారతీయ జనతా పార్టీ అడ్డుకుంది, మాట్లాడనివ్వలేదు రాహుల్ గాంధీని అంటే దాల్మే కుచ్ కాలా హై అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వాడేమి అర్బన్ నక్సల్ కాదు, వేరే మతానికి చెందినవాడు కాదు, యాంటీ బీజేపీ కాదు. రోజు మళ్ళీ అదే యూట్యూబ్ ఛానల్లో మోదీ గారిని పొగుడుతూ ఉన్నట్టు పెద్ద పెద్ద థంబ్నెయిల్స్ అవన్నీ పెట్టి, ఉన్నవి లేనివన్నీ పెట్టి వేలల్లో లక్షలలో వ్యూస్ ఆ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ వాడు వాగుతూ ఉన్నాడు. ఏమండి కొంచెం లోతుగా ఆలోచించండి. ఆర్మీకి సంబంధించిన పుస్తకాలు పబ్లిష్ అవ్వాలి అంటే మన భారతదేశంలో ఖచ్చితంగా ఎంఓడి క్లియరెన్స్ ఉండాలి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ క్లియరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అంటే ఆర్మీలో పనిచేసేటటువంటి అధికారులు, ఉన్నతాధికారులు కావచ్చు, టాప్ ఆర్మీ మేజర్స్ కావచ్చు, జనరల్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బయటికి రాగానే అంటే రిటైర్ అయ్యి బయటికి రాగానే ఓ పుస్తకాన్ని రాసి పారేస్తారు వాళ్ళ అనుభవాల మీద, వాళ్ళ ఆత్మకథ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ బయటకు వచ్చేస్తాయి. అవి అనార్కీని సృష్టించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాని మీద స్క్రూటినిటీ గనక లేకపోతే సెక్యూరిటీ విషయంలో చాలా చాలా సమస్యలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది అని మీరు అనుకుంటే పొరపాటు. అమెరికాలో ఏముంది, ఇజ్రాయెల్లో ఏముంది, అది కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఈయన రాసినటువంటి ఈ పుస్తకం 4 Stars of Destiny అనే పుస్తకము ఇంతవరకు పబ్లిష్ అవ్వలేదండి. ఆ పుస్తకం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర స్క్రూటినిటీ అవుతోంది. దానికి ఇంకా పర్మిషన్ రాలేదు. ఎందుకంటే ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు, రాలో పనిచేసే వాళ్ళు, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసే ఉన్నతాధికారులు, డిఫెన్స్ లో ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళు సర్వీస్ లో ఉన్న వాళ్ళకేమో ఆర్మీ రూల్స్ 1954 సెక్షన్ 21 అప్లై అవుతుంది. దాని ప్రకారం ప్రయర్ శాంక్షన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ శాంక్షన్ అనేది ఖచ్చితంగా అవసరం. వాళ్ళు ఏవైనా సరే పుస్తకాలు పబ్లిష్ చేయాలంటే, అంటే ఇంకా ఆర్మీలో కొనసాగుతూ ఉన్నప్పుడు, అంటే సర్వీసెస్ లో కొనసాగుతూ ఉన్నప్పుడు, ఆర్మీ ఆర్ రా వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఒకవేళ రిటైర్ అయిన తర్వాత పబ్లిష్ చేయాలంటే వేరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి. 2021 అమెండ్మెంట్, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ప్లస్ సిసిఎస్ ఆ పెన్షన్ ఆ రూల్స్ అవన్నీ కలిపి ఒక యాక్ట్ ఉంది, 2021 అమెండ్మెంట్. దాని ప్రకారం ఆర్మీ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, సెక్యూరిటీ రిలేటెడ్ పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, ప్రయర్ క్లియరెన్స్ అనేది తీసుకోవాలి. లేకపోతే వాళ్ళ పెన్షన్ కూడా ప్రభావితం కావచ్చు. ఇది 2021 అమెండ్మెంట్ లో ఉన్నటువంటి విషయం. సో నరవాణే పుస్తకం 2024లో పబ్లిష్ అవ్వాల్సింది, కానీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర రివ్యూ కోసం ఆగింది. ఇప్పటికీ అది ఇంకా పబ్లిష్ కాలేదు. మీరు చూస్తే 2025 మేలో ఆపరేషన్ సింధూర్ కూడా జరిగింది. కొన్ని పుస్తకాలను చాలా చాలా స్క్రూటినిటీ చేస్తారు. ఎందుకంటే 2020 గాల్వాన్ సంఘటనకు, 2024లో ఈయన బుక్ పబ్లిష్ చేయాలనుకున్నటువంటి ఆ టైం లైన్ కు, 2025 ఆపరేషన్ సింధూర్, స్టిల్ ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆన్ లో ఉంది, ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. ఇవన్నీ మీరు చూస్తే టైం లైన్స్ చాలా చాలా దగ్గరగా ఉన్నాయి. కొన్ని విషయాలు స్క్రూటినిటీ లేకుండా కనుక బయటకు వచ్చాయనుకోండి, మనము ఒక యాంగిల్లో చూస్తాం, కానీ శత్రు దేశాలు మరో యాంగిల్లో చూసి చాలా చాలా లేటెస్ట్ అప్డేట్స్, ఆర్మీలో ఉండే రహస్యాలు, లేటెస్ట్ గా ఆర్మీ ఆలోచిస్తున్నటువంటి విషయాలు, విధానాల మీద వాళ్ళు లోతుగా ఆలోచించి వాళ్ళు స్ట్రాటజీస్ ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని స్క్రూటినిటీ అనేది డెఫినెట్ గా ఉంటుంది. సో ఇంతవరకు ఆ బుక్ బయటికే రాలేదు, పబ్లిషే అవ్వలేదు. ఐదర్ డ్రాఫ్ట్ వర్షన్ గానీ లేదా అందులో ఉన్నటువంటి ఏదో కంటెంట్ తీసుకొని ఎవడో ఒక మ్యాగజైన్, వాడు న్యూస్ పేపర్ కాదు, మ్యాగజైన్, ద కారవాన్ అని, కారవాన్ మ్యాగజైన్ గురించి నేను మీకు మరోసారి చెప్తాను. భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి ఆర్టికల్స్ పబ్లిష్ చేయడంలో ఈ మ్యాగజైన్ ముందుంటుంది అన్న ఆరోపణలు చాలా సార్లు ఎదుర్కొంది. ఆర్టికల్ టైటిల్ కూడా ఏం పెట్టారంటే, అండ్ ఆర్మీ చీఫ్స్ అన్పబ్లిష్డ్ మెమోయిర్ ఎక్స్పోజెస్ హౌ ద మోడీ గవర్నమెంట్ స్పన్ ద చైనా బార్డర్ క్రైసిస్ అని చెప్పి 31 జనవరి 2026 పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్. ఎన్ని రోజుల క్రితం? 3 రోజుల క్రితం. మీరు ఆలోచించండి, యూరోపియన్ యూనియన్, భారతదేశం రెండింటి మధ్య ఒక బలమైన ఒప్పందం అనేది కుదిరింది. యూరోపియన్ యూనియన్ వాళ్ళు వచ్చినప్పుడు Jan 26 మన భారత సైన్యం ఈసారి మరింత అదనంగా బలగాలు అవన్నీ కూడా ప్రదర్శించారు. ఆపరేషన్ సింధూర్ గాని, పోయిన సంవత్సరం ప్రదర్శించినటువంటి బలగాలు, వాటన్నింటికంటే కూడా ఈసారి చాలా అదనంగా ప్రదర్శించారు. ఈవెన్ యానిమల్స్ ని కూడా తీసుకొచ్చారు. మీరు చూడొచ్చు, అది చూస్తేనే ఒక్కొక్కటికి దడబుడుతుంది భారత ఆర్మీ యొక్క సత్తా, భారత ఆర్మీలోని టెక్నాలజీ యొక్క సత్తా. సో అది ప్రదర్శించిన, అంటే Jan 26 ప్రదర్శన జరిగిన 5 రోజులకు 31 జనవరి 2026 ఈ ఆర్టికల్ పబ్లిష్ అయ్యింది. అండ్ ఆర్మీ చీఫ్స్ అన్పబ్లిష్డ్ మెమోయిర్ ఎక్స్పోజెస్ హౌ ద మోడీ గవర్నమెంట్ స్పన్ ద చైనా బార్డర్ క్రైసిస్ అని చెప్పి. చూస్తున్నారా అంతర్జాతీయంగా ఎవడెవడు ఎలా మన భారతదేశంలో పనిచేస్తున్నారు అన్నట్టు. ద కార్వాన్ మ్యాగజైన్ మన భారతదేశానికి చెందినటువంటి మ్యాగజైన్ 1940 నుంచి ఉందండి. అంటే ఒక అన్పబ్లిష్డ్ బుక్ వాళ్ళకి ఎలా వెళ్ళింది, పాయింట్ నెంబర్ 1. ఆ అన్పబ్లిష్డ్ బుక్ లో ఉన్నటువంటి కంటెంట్ ను వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, ఏది ఇంకా గవర్నమెంట్ స్క్రూటినిటీ చేయనటువంటి ఆర్మీ చీఫ్ యొక్క బుక్ ని తీసుకొని వీళ్ళు ఒక నేరేటివ్ బిల్డ్ చేసి దాని ఆర్టికల్ పబ్లిష్ చేస్తే ఆ ఆర్టికల్ ని చూపించాలి అని చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ప్రయత్నం చేస్తున్నాడు. సో దట్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఒక పనికిమాలిన దేశము, సెక్యూరిటీలో వీక్ దేశము అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేని ఆధారంగా?
పోనీ ఆ బుక్ లో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని మాట్లాడుతున్నాడంటే కాదు, అసలు ఆ బుక్కే పబ్లిష్ అవ్వాలి. ఇంకా ఎవడో ఆర్టికల్ రాస్తే దాని మీద దాన్ని పార్లమెంట్ లో చూపించి ఒక నేరేటివ్ బిల్డ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం ఉంది అనేది ఆలోచించవచ్చు. దురంధర్ సినిమా డైలాగ్ మళ్ళీ ఇక్కడ ఏం డైలాగ్ కామెంట్ సెక్షన్ లో రాయండి. మాధవన్ చెప్పే డైలాగ్ మళ్ళీ వర్తిస్తుంది. అంతకుముందు కూడా అండి మన ఇండియన్ ఆర్మీ అధికారులు కావచ్చు, రా వాళ్ళు కావచ్చు, మాజీ అధికారులు వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు, మెమోయిర్స్, ఇన్సైట్స్, అనాలిసిస్ చాలా అంతకుముందు పబ్లిష్ అయిన ఉన్నాయి. ఇంకా కొన్ని పుస్తకాల మీద అవి సెన్సిటివ్ టాపిక్స్ అయి ఉండడం వల్ల రివ్యూ జరుగుతోంది, ఇంకా ఆలస్యం అవుతున్నాయి. కొన్ని పుస్తకాలు ఇంకా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర ఉన్నాయి, రావాళ్ళు రాసినవి. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిష్ అయినవి చెప్పమంటే జనరల్ విపి మాలిక్ గారు మాజీ ఆర్మీ చీఫ్ కార్గిల్ యుద్ధం గురించి రాశారు, కార్గిల్ ఫ్రమ్ సర్ప్రైజ్ టు విక్టరీ అని చెప్పి. అది పబ్లిష్ అయింది. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గరికి వెళ్ళింది, స్క్రూటినిటీ జరిగింది, స్క్రూటినిటీ మొత్తం అయిపోయిన తర్వాత పబ్లిష్ అయ్యింది. అలాగే జనరల్ వికే సింగ్ మాజీ ఆర్మీ చీఫ్ ఆయన రాసినటువంటిది కరేజ్ అండ్ కన్విక్షన్ అండ్ ఆటోబయోగ్రఫీ. అలాగే జనరల్ జేజే సింగ్ మాజీ ఆర్మీ చీఫ్ సోల్జర్స్ జనరల్. అలాగే లెఫ్టినెంట్ జనరల్ సతీష్ దువా రిటైర్ అయ్యారు వారు. ఆ తర్వాత వారు రాసినటువంటి బుక్ ఇండియాస్ బ్రేవ్ హార్ట్స్ అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ ద ఇండియన్ ఆర్మీ. అలాగే కాశ్మీర్ అనుభవాలు లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ టైనీ ధిల్లాన్ గారు రాసింది కితనే ఘాజీ ఆయే కితనే ఘాజీ గయే బుక్. హూ డేర్స్ విన్స్ ఎ సోల్జర్స్ మెమోయర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి. ఇంకా చాలా పుస్తకాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 1965 యుద్ధం గురించి లెఫ్టినెంట్ జనరల్ హర్బక్ష సింగ్ రాసినటువంటి బుక్ ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ. ఇట్లా చాలా పుస్తకాలు. ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గరికి వెళ్ళి స్క్రూటినిటీ జరిగి అవసరమైతే కొన్ని మార్పులు చేర్పులు చేయమంటారు, అవసరమైతే కొన్ని తొలగించమంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా కొన్ని ఆపరేషన్స్ నడుస్తూ ఉంటాయి, ఇంకా మిలిటరీ కొన్ని ప్లాన్స్ స్ట్రాటజీస్ ఆన్ ద వేలో ఉంటాయి. వాటికి విఘాతం కలగకూడదు కదా వీళ్ళు రాసే పుస్తకాల వల్ల, కొన్ని విషయాలు బయటికి రావద్దు కదా, అందుకని చెప్పి చేస్తుంటారనమాట. అలాగే రా మాజీ చీఫ్స్ కానీ అధికారులు రాసినటువంటి పుస్తకాలని బి రామన్ రాసినటువంటిది సీనియర్ రా అధికారి, చాలా పాపులర్ బుక్ ద కౌబాయ్స్ ఆఫ్ రా డాన్ మెమరీ లేన్ అని చెప్పి. అలాగే ఏఎస్ దౌలత్ గారు రాసినటువంటిది మాజీ రా చీఫ్ 2023లోనే వచ్చిందండి బుక్, అది లైఫ్ ఇన్ ద షాడోస్ మెమోయిర్ అది కూడా. అలాగే విక్రమ్ సూద్ మాజీ చీఫ్ వారు రాసినటువంటి బుక్ వచ్చింది ద అన్ఎండింగ్ గేమ్. ఇట్లా చాలా చాలా బుక్స్. ఏఎస్ దౌలత్ గారు రాసినటువంటిది కాశ్మీర్ ద వాజ్పేయి ఇయర్స్ అని చెప్పి, ద స్పై క్రానికల్స్ రా ఐఎస్ఐ అండ్ ఇల్యూజన్ ఆఫ్ పీస్ అని. ఏఎస్ దౌలత్ అండ్ అసద్ దుర్రానీ ఎవరు రా అండ్ ఐఎస్ఐ మాజీ చీఫ్స్ వాళ్ళు రాసినటువంటి డైలాగ్ బుక్. ఇవన్నీ మార్కెట్ లోకి వచ్చాయి. వచ్చే ముందు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర ఉన్నాయి, కొన్ని నెలల పాటు ఉంటే కొన్ని సంవత్సరాల పాటు ఉన్నాయి. స్క్రూటినిటీ జరిగింది, క్వశ్చన్స్ చేస్తారు, కొన్ని తొలగించమంటారు, కొన్ని వేరే రూపంలోకి మార్చమంటారు. మార్కెట్లో ఏమైనా అందుబాటులో ఉన్నాయి. మరి యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ ఏం చేస్తుందండి, వాళ్ళు కూడా ఇలాగే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ దగ్గర ఆపుతారా, లేకపోతే బుక్ రాయగానే తోసేస్తారా మార్కెట్లో కంటే? తోయరండి. దాదాపు ఇదే సిస్టమ్ ఉంది, కొంచెం భిన్నంగా అమలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ మిలిటరీ కావచ్చు, సిఐఏ కావచ్చు, ఎన్ఎస్ఏ కావచ్చు, మెమోయిర్స్ ఉంటాయి. అక్కడ ప్రీ పబ్లికేషన్ రివ్యూ అని చెప్పి ఉంటుంది. 100% అది చేయాల్సిందే. సిఐఏ గానీ, ఎన్ఎస్ఏ గానీ, డిఐఏ గానీ, డిఓడి గానీ, డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ యుఎస్ఏ ప్రీ పబ్లికేషన్ అండ్ సెక్యూరిటీ రివ్యూ సిస్టమ్ అని చెప్పి ఉంటుంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు, మాజీ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు, ఏమైనా సరే బుక్స్ గానీ, ఆర్టికల్స్ గానీ, స్పీచ్ గానీ రాస్తే క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా ఏజెన్సీ రివ్యూ చేయిస్తారు. ఒకవేళ రివ్యూ ఆలస్యం అయితే లేదా రిజెక్ట్ అయితే కోర్టు కూడా వెళ్ళొచ్చు, ఆ ఛాన్స్ ఉంది. కానీ చాలా మంది కోర్టుకు వెళ్లరు, కట్స్ కు అంగీకరిస్తారు, కట్ చేయమంటారు కొన్ని, కట్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ బోల్టన్ మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ యుఎస్ఏ బుక్ రాశారు. ఆ బుక్ రివ్యూకి వెళ్ళింది, చాలా చాలా కాలం ఆలస్యం అయ్యింది. ఎగ్జాంపుల్ ఇస్తున్నా. అలాగే ఇజ్రాయెల్ మొసాద్ కావచ్చు, ఐడిఎఫ్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, వాళ్లకు సెన్సార్ ఉంది, ఇజ్రాయలీ మిలిటరీ సెన్సార్ అని చెప్పి. చాలా చాలా స్ట్రిక్ట్, అసలు మనకంటే చాలా స్ట్రిక్ట్. మన దగ్గర రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వీళ్ళందరూ పిచ్చవాగుడు వాగడాలు, బయట క్యారవాన్ లాంటి మ్యాగజైన్స్ లో అన్పబ్లిష్డ్ బుక్స్ మీద ఆర్టికల్స్ తయారు చేసి కుక్ చేసి వండి వార్చడాలు ఇవన్నీ ఉండవు ఇజ్రాయెల్లో. ఇలాంటి పనులు చేస్తే కోసి కారం పెడతారు. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన విషయాలు, మొసాద్ కావచ్చు, షిన్బెట్ కావచ్చు, ఐడిఎఫ్ కావచ్చు, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గురించి రాసిన పుస్తకాలు, ఆర్టికల్స్ ముందు సెన్సార్ కి సబ్మిట్ చేస్తారు. ఏజెంట్స్ ఐడెంటిటీ, అలాగే ఆపరేషన్స్, వాటి గురించి రాయడం క్రిమినల్ అఫెన్స్ అవుతుంది 2017 చట్టం ప్రకారం ఇజ్రాయెల్లో. ఫర్ ఎగ్జాంపుల్ విక్టర్ ఓస్ట్రోవిస్కీ అని చెప్పి మాజీ మొసాద్ ఏజెంట్, ఆయన రాసిన బై వే ఆఫ్ డిసెప్షన్ అనే పుస్తకాన్ని ఇజ్రాయెల్ గవర్నమెంట్ బ్యాన్ చేయాలని యుఎస్ కోర్టులో కేసు వేసింది 1990లో. కానీ కోర్టు అనుమతించింది. ఆ తర్వాత చాలా పెద్ద చర్చ జరిగింది. ఇజ్రాయెల్లో అండి సెన్సార్ చాలా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ గురించి కానీ, మొసాద్ ఆపరేషన్స్ గురించి రాయడం కానీ చాలా చాలా కష్టం. పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే బుక్ అయినా, మూవీ అయినా ఏదైనా బయటికి వస్తుంది. సో సారాంశం ఏంటి, మన భారతదేశము ఇలాంటి ఆర్మీ వాళ్ళు రాసే పుస్తకాలకి వీళ్ళన్నిటికీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాగే గవర్నమెంట్ క్లియరెన్స్ అనేది తప్పనిసరి. సెన్సిటివ్ గా ఉన్నాయనుకోండి ఆలస్యం అవుతాయి, ఎక్కువ తక్కువ నీలిగితే కొన్ని బ్లాక్ కూడా అవుతాయి. నువ్వు ఆర్మీకి సంబంధించిన కొన్ని విషయాలు, వివరాలు నీ ఆత్మకథలో భాగంగా నువ్వు చెప్తున్నావు నువ్వు అనుకోవచ్చు, కానీ అవి కొన్ని రహస్యమైనటువంటి మిలిటరీ సమాచారాన్ని శత్రువులకు అందించే విధంగా ఉండొచ్చు. నువ్వు గెస్ట్ చేయలేవు, అది నువ్వు రిటైర్ అయిపోయి ఉంటావు, నువ్వు గెస్ట్ చేయలేకపోవచ్చు. ప్లస్ నువ్వు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఆన్ గోయింగ్ యాక్టివిటీస్, అప్కమింగ్ యాక్టివిటీస్ గురించి నీతో చర్చించారు. ఫర్ ఎగ్జాంపుల్ నరవాణే గారు రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిన తర్వాత కదా ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ లో ఏం జరిగిందో, ఆ తర్వాత జరగబోయేదేంటో
నెక్స్ట్ ఏమేం ప్లాన్ చేస్తున్నారో అవన్నీ లోతులు అవన్నీ చర్చించారు కదండి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ తో. అవసరమైతే ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఏమైనా పాత ఇన్ఫర్మేషన్ తీసుకోవాలో అంతవరకు తీసుకుంటారు, సేవలు తీసుకుంటారు. అంటే అంత జాగ్రత్తగా ఉంటది. సో ఒక అన్పబ్లిష్డ్ బుక్ ని, అన్స్క్రూటినైజ్డ్ బుక్ ని, అన్వెరిఫైడ్ బుక్ ని రాహుల్ గాంధీ కోట్ చేయడం ఒక విషయము. పోనీ అది కూడా ఆ బుక్ గురించి కోట్ చేస్తాడంటే కాదు, ఆ బుక్ మీద ఎవడో ఎల్లిగాడో మల్లిగాడో క్యారవాన్ అనే మ్యాగజైన్ గాడు ఆర్టికల్ వేసాడు 31 జనవరి 2026న. కాబట్టి ఆ ఆర్టికల్ ప్రింట్అవుట్ చూపించి మాట్లాడతానంటాడు. అదే విషయం. ధన్యవాదాలు.